హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైస్. ఇది పర్డ్యూ యూనివర్సిటీ అండి. ఫోర్ట్ వేన్ ఇండియానాలో ఉందన్నమాట. మా నీస్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటే వెళ్ళానమాట. నేను యూనివర్సిటీ చూడాలని ఎప్పటి నుంచో నాకు కోరిక. అది చూడటానికి కోసమని ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి, ఇదంతా పర్డ్యూ యూనివర్సిటీ క్యాంపస్ అన్నమాట. ఇది మా నీస్ నా మేనకోడలికి మాస్టర్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అంటే కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ అయిపోయింది. ఇది గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవటానికి వచ్చిందనమాట. మేము కూడా వచ్చాము. వాళ్ళ మదర్ కూడా ఇండియా నుంచి వచ్చింది. అందరూ కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. మా మేనకోడలిది చూడటం కోసమని వచ్చామన్నమాట. ఈ యూనివర్సిటీ క్యాంపస్ చాలా నచ్చింది నాకు. ఎంత బాగుందో చూడండి, గ్రీనరీ చాలా బాగుంది కదా. ఇంత క్యాంపస్ అంతా తిరిగి ఎంజాయ్ చేసాము, చూసాము. నాకు ఎంత నచ్చిందో ఈ క్యాంపస్. అంతా చెట్లతో అందంగా తీర్చిదిద్దారు. బాగుంది కదా. చూడండి, అంత తిరిగి చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎంత అదృష్టం ఉండాలండి ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకోవటం కోసం. పిల్లలు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని చాలామంది తెలుగు వాళ్ళే కనిపించారు. వాళ్ళు తెలుగు మాట్లాడుతూ కనిపించారు. ఎంత అదృష్టం ఉండాలండి ఇవన్నీ ఇక్కడ చదువుకోవటం కోసం వచ్చారంటే. మన పిల్లలకి నోట్లో వేలు పెడితే కొరకలేదు అన్నట్టు ఉంటుంది నా మేనగోడలు. ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుకొని గ్రాడ్యుయేషన్ పీజీ ఎంఎస్ చేసి ఇక్కడ పట్టా తీసుకోవటానికి వచ్చింది. ఎంత బాగుంది కదా. నాకైతే ఎంతో గర్వంగా అనిపించింది యూనివర్సిటీ చూస్తుంటే. పెద్ద యూనివర్సిటీ ఇది. ఇక్కడ చదువుకుంటే మంచి జాబ్స్ కూడా వస్తాయన్నమాట. పర్డ్యూ యూనివర్సిటీ అన్నమాట ఇది. దానికి క్యాంపస్ నుంచి జాబ్ కూడా వచ్చేసింది. జాబ్ చేస్తూ ఉంది. ఇక్కడే దగ్గరలోనే ఆఫీస్ కూడా ఒక ఇల్లు తీసుకుంది, అపార్ట్మెంట్ తీసుకుంది, అక్కడ ఉంటుందన్నమాట. వీళ్ళందరూ తెలుగు వాళ్ళండి. తెలుగు మాట్లాడుతూ చాలామంది కనిపించారు. ఎంత అందంగా ఉందో చూసారా. నేను అనుకుంటూ ఉంటాను, ఇంకో జన్మ అంటూ ఉంటే ఇలా అమెరికాలో అలా చదువుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నాకు. చదువు అంటే ఎంత ఇష్టమో నాకు. చదువుకునే పిల్లల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. చూడండి, ఆకాశంలోంచి సూర్యుడు మధ్యాహ్నం టైం అన్నమాట. మబ్బుల మాటను సూర్యుడు. చూడండి, ఆకాశం ఎంత అందంగా ఉందో చూసారా. సమ్మర్లో ఆకాశం భలే అందంగా ఉంటుందండి. మబ్బులు, అది నీలి మబ్బు, నీలి ఆకాశంలో తెల్ల మబ్బులు ఎంత అందంగా ఉంటుందో చూసారా. అదిగో చూడండి, తెల్లటి పువ్వులు ఎలాగా ఉన్నాయో చూడండి. ఎలా గుత్తులు అసలు ఎప్పుడు చూడలే నేను. ఫస్ట్ టైం చూడటం ఇది. చాలా వండర్ అనిపించింది. చాలా అందంగా ఉంది యూనివర్సిటీ క్యాంపస్ అంతా. ఆ చెట్లు, ఆ రోడ్లు అంత అందంగా ఉన్నాయి కదా. అది చూస్తుంటే ఆ నీళ్ళ ఆకాశం. చూడండి ఎంత అందంగా ఉందో. ఎప్పుడైనా చూసారా మీరు ఎవరైనా ఆ చెట్లు? అలా తెల్లటి పూలు అలా విరబూసి మనకి ఇండియాలో కనిపించవు కదా. ఇక్కడే చూస్తాము ఎంత బాగా పూస్తాయో పూలు. చెట్ల నిండా పూలు ఉంటాయి, రంగురంగుల పూలు. సమ్మర్ వచ్చిందంటే కళ్ళకి పండుగే. చూడండి ఎంత అందంగా ఉందో కదా. పిల్లలు చూడండి, ఇక్కడ చదువుకొని పట్టా తీసుకొని ఇలా బయటికి రావటమే జాబ్ వస్తూ ఉంటుంది వీళ్ళకి.
మొత్తం అంతా క్యాంపస్ అంతా తిరిగి చూసి అలా ఇంటికి వచ్చామన్నమాట. ఇలా రోడ్డు మీద అలా నీలి మబ్బు చూస్తుంటే ఎంత అందంగా ఉందో. ప్లెజెంట్గా ఉంది వాతావరణం కూడా, ఎండ లేదు, అలా అని వర్షం లేదు, చక్కటి వాతావరణం అన్నమాట. చూసారా ఎంత బాగుందో. మీకు పర్డ్యూ యూనివర్సిటీ చూపించాను. ఫ్రెండ్స్, మీరు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తేనే కదా నేను మంచి మంచి వీడియోలు తీయగలుగుతాను. నాకు ఎంకరేజ్మెంట్ లేదు. ఎందుకో యూట్యూబ్ కూడా ఎక్కువ నా వీడియోస్ రికమెండ్ చేస్తున్నట్టు లేదు. కానీ నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. ఇదిగో మంచి మంచి వీడియోస్ తీస్తున్నాను మీకోసం కష్టపడి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తేనే కదా నేను తీయగలుగుతాను. బాగుంది కదా, ఎంత తిరిగానో తెలుసా? రోజంతా తిరుగుతూనే ఉన్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. మా అబ్బాయి కూడా ఇక్కడే చదువుకున్నాడు, అమెరికాలోనే చదువుకుని ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. మ్యారేజ్ అయిందన్నమాట వాడికి. నాకు కళ అన్నమాట ఇక్కడ అమెరికా యూనివర్సిటీలో మా అబ్బాయిని చదివించాలని. అలాగే నా మేనకోడలు, నా మేనల్లుడు కూడా ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే సెటిల్ అయ్యారు. బాగుంటుంది ఇక్కడ అంతా. చక్కగా స్వేచ్ఛగా ఉంటారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోరు, ఎవరి జీవితం వాళ్ళదే, చక్కగా ఉంటారు.